ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సీతాఫలం చెట్టు వేసి 1.5-2 years అయింది. నిన్ననే మా బర్త్డే మా బాబు పుట్టినరోజు కూడా చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చెట్టు అయితే బాగా పెద్దగానే పెరిగింది. కాకపోతే చూడండి ఆకులు కూడా పచ్చగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూడండి ఆకులు కొన్ని ఎండిపోయినాయి. ఇది చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. మా కొడుకుతో పాటు పెంచినాం కదా ఈ చెట్టుని, అందుకని చాలా బాధ అనిపిస్తుంది. అంటే మొదట్లో మా పెదనాన్న ఫస్ట్లో చెట్టు బాగా పెరగదని ఇక్కడ మొదట్లో ఇక్కడ తుంచేశాడు. ఇప్పుడైతే డాక్టర్ని తీసుకొని వచ్చాడు అనమాట. ఆయన ఇంజక్షన్ వేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, పడవలియమ్మా కొంచెం లోతుకి కావాలి. ఏది పైన ఉన్నాయి లేవే, ఏర్లు పైన ఉన్నాయి. నాలుగేం బాగా ఈ చెట్టు బాగా పెరగడానికే, ఈ తెగులు పోవడానికే కాపుకేస్తున్నా. చెట్టు పెరిగేది ఎందుకు, ఇంకా అదే పెరిగిందిలే కానీ ఆల్రెడీ. పక్కగా మట్టి ఎందుకు నీకు ముందు కానొచ్చింది చూడు. మాకు పెట్టవా ఇది ఎందుకు నీకు ఏం చేసుకుంటా ఆ చెట్టు కదా పిల్లది కాదు, ఇది ఒకటే చెట్టు పెరగటానికి. ఏముంది మీకు? మాకు ఇంకా సీతాఫలకాయ చెట్లు ఏంటి 3 ఉన్నాయి. ఏంటి అంటే సీతాఫలకాయ చెట్లు మరి చాలు తీసారు. ముందుగా అంటున్నా చూడు. లే సీతాఫలం ఒకటి వచ్చింది అనమాట ఇక్కడ. ఓకే వచ్చిందిలే, కాపు వచ్చిందిలే పదనా, నేను దిగిపడవలసిన అవసరం లేదు. కానీ చూడండి ఫ్రెండ్స్, చూడు కాపు చిన్న కాయ ఒకటి పెరిగింది. ఎందుకు రావు? పోయినసారి మా చెట్లకు కూడా వచ్చి రాలిపోయింది. చిన్న పెద్ద ఒకటి రాలేదు, ఇంకా రాలేదు.